మహిమగలిగిన కృపమైన కనికర పూర్ణ మీకే స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభా. యేసు నామములో ప్రభా ఇశ్రాయేలును తండ్రి దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. రోమా 16:20 ప్రకారం సమాధానకర్తకు దేవుడు మాకు తోడుగా ఉండగా సాతాను మీ కాళ్ళ కింద చిత్తక తొక్కబడును గాక. లూకా 10:19 ప్రకారం పాములను తేళ్లను నువ్వు తొక్కెదవు, శత్రు బలమంతటిపై నీకు అధికారం ఉంది, ఏది ఏమాత్రం హాని చేయకుండా పోవును గాక. యెషయా 54:17 ప్రకారం నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లకుండా నాశనం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 28:7 ప్రకారం శత్రు సైతాలు ఒక్క దారిలో వస్తే 7 దారుల్లో బిడ్డను విడిచి పారిపోవు గాక. అయ్యా, వీళ్ళు సేవ చేస్తుండగా నజరేయుడైన యేసు నామంలో ఈ సేవను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. అయ్యా, ఈ సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తు ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపయ్యా, ఆశీర్వాదంతో నింపయ్యా. అయ్యా, వీరికున్న కొరతలంతా తీసివేయప్రేమ, ఇల్లు లీజుకేసుకునేలాగా దీవించు. అక్కడ చర్చి కట్టులాగా ప్రేమ, చర్చి ప్రారంభిస్తుండగా అనేక డొనేషన్స్ వచ్చి ప్రేమ చర్చి కట్టబడులాగా ఆశీర్వదించు. అయ్యా, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా, బలాన్ని ఇవ్వయ్యా, శక్తిని ఇవ్వు ప్రభా. అయ్యా, శరీరంలో తండ్రి కళ్ళ నుంచి అరికాల వరకు శిలువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నా. ప్రతి ఈవిల్ స్పిరిట్ ని బంధిస్తున్నా, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నా, చీకటి శక్తులు బంధిస్తున్నా, అంధకార దెయ్యాన్ని బంధిస్తున్నా. అయ్యా, బలమైన శక్తితో నింపయ్యా, అభిషక్తుడిగా మార్చయ్యా, వరాలతో నింపయ్యా, వరాలతో నింపయ్యా, 9 వరాలతో ఫలాలతో నింపు. ఏ శత్రువు బిడ్డను ముట్టకుండా కాచి కాపాడు, కంచువై ప్రేమ నీ రక్తంతో కప్పయ్యా. పోయేదారిలో వచ్చేదారిలో కాచి కాపాడు, ప్రయాణాల్లో కాచి కాపాడయ్యా. నీ రక్తాన్ని ప్రోత్సహించు. బలమైన సేవకుడుగా అభిషేకిస్తున్నా, వాడుకోయ్యా, నువ్వు ఆశీర్వదించయ్యా. కుటుంబం చుట్టూ నీ కంచు వేయబడుతున్నా. యేసు రక్తంతో బిడ్డని కప్పయ్యా. అన్ని పనుల్లో సక్సెస్ఫుల్ లేవయ్యా. అయ్యా, రేపు ఆదివారం దీన్ని చర్చి రన్నింగ్ చేస్తుండగా అనేక జనులకు ప్రేమ ఒక గొప్ప సేవకుడుగా వాడుకోమని అడుగుతున్నా. ఫైర్ అని చేస్తున్నా, అగ్ని అభిషేకంతో డేవిడ్ స్పిరిట్ ఏసునామములో గద్దిస్తున్నా. బిడ్డను ఆశీర్వదించి దీవించి నడిపించి ఏసునామములో నడిపించున్నాను పరమ తండ్రి. ఆమేన్.